వస్తుంటే మనుషులు కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమా అవుదామా? ఒక్కటి మేము ఓటు వేస్తున్నాం కదా, మళ్ళీ జెంట్స్ కూడా ఓటు వేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళని ఎందుకు బస్సులు ఎక్కించుకుంటలేరు? మళ్ళా ఎందుకు ఎక్కించుకుంటలేరు? మాకు రేవంత్ రెడ్డి మాకు వద్దు, మాకు కేసీఆర్ కావాలి అంతే. ఫ్రీ బస్సుకి మళ్ళీ సన్న బియ్యానికి చేయలేం సార్. ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి, ఉన్న మాట చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే కేసీఆర్ మాకు అన్ని చేశాడు, ఒక్క తప్పు అనేసి లేదు. కానీ ఇప్పుడు ఈయన వచ్చింది సంది పేదవాళ్ళు ముసలోళ్ళు కూడా ఏదైనా సరే తన్లాడుతున్నారు. ఇట్లా 4000 పింఛన్ ఇస్తా అనుకున్నారు. మళ్ళీ ఇంకొకటి కోతులు అంటే మీకు ఏంటంటే చెక్క ఆనవాళ్ళు వాళ్ళకి ఇంట్లో పని చేద్దామన్నా కూడా వాళ్ళకు ₹1 రాదు సార్. వాళ్ళు రోడ్ పైన పోయి అడుక్కుంటేనే ₹10, ₹2 వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ఏం చేస్తున్నాడు మళ్ళా చెప్పండి. సరే మేము వెళ్తున్నాము, మేము వెళ్ళేసి మేము ఏదో ఒక పని చేస్తున్నాము, మాకేం కట్టిపలకి మాకేం చేస్తున్నాడు? సరే మేము లేడీస్ కదా, మేము ఏదైనా చేసుకుని బతకగలుగుతాము. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అవును సార్, 40 మంది జాబ్లు ఇచ్చిండొచ్చు, మిగతా మందికి ఏం చేసిండు చెప్పండి. ఏది మంచి జరగలేదు సార్, ఏది మంచి జరగలేదు. ఒక్క మాట చెప్తున్నా, ఈసారి మాత్రం కేసీఆర్ రావాలి. కేసీఆర్ రాకపోతే ఇక్కడ ఉన్న ఎంత మంది జనాలు లేడీస్ ఉన్నారా, లేడీస్ కూడా అక్కడ మేము ఎంత హంగామా చేస్తాం అంతే హంగామా చేస్తాం. అంటే అంత మంచి చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయిందంటారు? మరి ఎందుకు ఓడిపోయిందా? మధ్యలో ఉరుకొచ్చిండు కదా, అందరు పుష్ప సినిమా ఉంది కదా, లేడీస్ చీర కట్టుకొని ఇట్లా డాన్స్ చేసుకుంటా అట్లా వచ్చిండు కదా. మళ్ళా పర్వాలేదు, ఎవడో వచ్చి నరికేసినా కూడా మేము కేసీఆర్ కోసం పోరాడతాం, కంపల్సరీ పోరాడతాం తెలుసా. మాకు ఎందుకంటే మాకు మంచి చేసిండు కాబట్టి మేము పోరాడుతున్నాం అంతే, వేరే దాని గురించి ఏం పోరాడతలేం అంతే. బతుకమ్మ చీరలా? ఆ చీరలను చూస్తే మాకు సిగ్గు అనిపించింది. కేసీఆర్ ఇచ్చిన చీరలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి, కానీ ఈ చీరలా ఎట్లనే తెలుసా, కట్టుకుంటే ఇట్లా ఎవరైనా చూస్తే ఈ చీరలు ఎవరి చీర్రే అనుకుని అడుగుతూ ప్రతి ఒక్క మనుషులు అడుగుతుర్రు. మళ్ళా రేవంత్ రెడ్డి ఇచ్చిండు మేము చెప్తుంటే నువ్వు మన బతుకులో మన్ను పోయావని నెలకొచ్చిన ముట్టు బట్ట పోయ్యా అన్నట్లా తిడుతురు. మళ్ళా మేమనాలి, ఏమనాలి అందరూ అంటారు. మళ్ళా మేమేమనాలి సార్? ఒక మాట, భర్త చనిపోయిన వాళ్ళకి మాకు ఏమిస్తారు సార్? ఒక మాట ఏం చేసిండు? అయితే రైతుకు చేసిండొచ్చు, మాకేం చేసిండు? ఒక మాట ఊర్లో చేసిండొచ్చు, కానీ తెలంగాణ అంతా ఏం చేసారు? మళ్ళా మొత్తం రోడ్ల పైన పడేసి రక్తాలు చేసుకుంటా, మీకు ఓట్లు వేసుకుంటా, అంతా చేసుకుంటా మీరు రోడ్ల పైన వాడాలనా? ఏడ వాడాలి చెప్పండి? మేము ఓట్లు వేసి తప్ప? మేము ఓట్లు వేస్తేనే కదా మీరు ఒక రేంజ్కి అయింది, ఓట్లు అయింది ఒక రేంజ్ కాలేదు కదా. కేసీఆర్ కంపల్సరీ చేస్తాడు, ఇది గ్యారంటీ. బాండ్ పేపర్ కూడా రాసిస్తా, నా సావుకైనా కూడా కేసీఆర్ కోసం ఏదైనా చేస్తా. నేను ఒక్కదాన్ని కూడా కాదు, ప్రపంచం అందరు చేస్తారు తెలుసా. రేవంత్ రెడ్డికి ఏమి చెయ్యలేడు, మొగోళ్ళకి ఏం చేసిండు? ఓట్లది అంటే లేడీస్ ఓటేస్తేనే బస్ ఎక్కాలి, మొగోళ్ళు ఓటేస్తే బస్ ఎక్కొద్దా? అదొక నయం, ఇదొక నయమా? ఏ నయం సార్ ఇది? అందరికో పద్ధతి లెక్క మాట్లాడలేదరా సరే తెలుసా. ప్రాణాలు తెగిడ్చారు, రండి మాతో పార్టీ, మేము కూడా తెగిడిస్తున్నాం కదా, రండి. ఇగో ఆడతలకు చీర కట్టుకొని రోడ్ పైన లోపల ఇంట్లో కూర్చోడం కాదు పద్ధతి. రిషీద్ వచ్చి మా పుంగని మాట్లాడండి, మీరని చావాలి మిమ్మల్ని చేస్తాం అంతే తెలుసా. ఒక్కటి, ఇగో మొగుడు చచ్చిపోయిన ఏమి ఇస్తారు సార్ చెప్పండి సార్? ఏం లేదు. ఇప్పుడు నా భర్త లేడు, ఇగో ఈ నల్ల ఊసలు వేసుకొని తిరుగుతున్నా, నాకు సిద్దిపేటకి ఇచ్చారు, ఈ బొట్టు పెట్టుకున్నా. కానీ ఒక్కటి, నా భర్త లేడమ్మా అని మొత్తుకుంటుంటే కూడా ఒక్కళ్ళు కూడా నాకు ఒక్క రూపాయి ఆమ్దాని ఇచ్చింది ఎవ్వరు లేరు. అంటే నాకు ఒక్కదాని కాదు, అందరికి, ప్రపంచానికి అందరికి ఏమి ఇచ్చింది సార్? అంటే సన్నబియ్యం ఇచ్చిన వరకు కడుపు నిండిపోయిందా లేకపోతే లేదా? అంటే ఈ పార్క్లో పోతే లేదు, జెంట్స్ పక్కన జెంట్స్ ఉంటేనే రావాలి, జెంట్స్ లేకపోతే రావద్దా పార్క్లో కూడా? ఇదొక న్యాయమా? మన బతుకమ్మ రోజు నా పిల్లల్ని బతుకమ్మ ఆడడానికి వస్తే లేదు టికెట్ తీసుకోవాలి అన్నారు. మళ్ళా ఇది న్యాయమేనా?
ఏం సార్ ఇగో దేనికన్నా న్యాయంగా ఉండాలి సార్. ఇగో మళ్ళీ కేసీఆర్ వస్తారా మరి ఇప్పుడు నెక్స్ట్ సార్ కేసీఆర్ రావాలి. వస్తాడు 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 కంపల్సరీ బాండ్ పేపర్ రాసిస్తా. ఏం చెప్తున్నా కదా, రావద్దు వాళ్ళు రావద్దు అనుకుంటున్నా, రావద్దు. మాకేమిచ్చిండు రావాలి, ఏమిచ్చిండు మా పేదవాళ్ళు. మా అమ్మ ఇంట్లో కూర్చొని కుంటిది అయిపోయింది. ఏం చేసిండు మా అమ్మకి? ఏం లేదు. సరేనా సార్, ఇగో తప్పకుండా క్షమించండి సార్. ఇగో ఉన్న మాట బయట పెట్టాను అంతే.